హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. నా పేరు అశోక్. సో ఈ వీడియోలో మనము హిట్లర్ అసలు పవర్లోకి ఏ విధంగా వచ్చాడు, హిట్లర్ పదవిలోకి రావడానికి అసలు ఏమేమి ఇన్సిడెంట్స్ అతన్ని ట్రిగ్గర్ చేసినాయని చెప్పేసి ఈ చాప్టర్లో మనం తెలుసుకుందాం. మనము 20th సెంచరీ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫేమస్ లీడర్స్లో హిట్లర్ ఒకరు. అండ్ అదేవిధంగా వరల్డ్ వార్ 2 చూసుకున్నట్లయితే హిట్లర్ తన పేరుని అందరికీ తెలిసేలా చేశాడు వరల్డ్ వార్ 2 ద్వారా. హిట్లర్ చనిపోయిన తర్వాత అతని మీద చాలా సినిమాలు చేశారు. అలాగే అతను చేసిన చేంజెస్, జర్మనీలో ఏమేమి చేంజెస్ చేశారు అని చెప్పేసి మొత్తం న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఆర్టికల్స్ అన్నిట్లో హిట్లర్ పేరు 20th సెంచరీలో మోతమోగిపోయింది. మనకి జర్మనీ అని పేరు వినగానే హిట్లర్ అనే పేరు గుర్తొస్తుంది. బట్ హిట్లర్ మరి జర్మనీలో జన్మించారా అంటే కాదు. హిట్లర్ 1889లో ఆస్ట్రియాలో జన్మించారు. హిట్లర్కి చిన్నప్పుడు ఆర్టిస్ట్ కావాలి అని చెప్పేసి చాలా కోరికగా ఉండేది. బట్ ఆయన తండ్రి అతని గోల్ అచీవ్ చేసుకోవడానికి సహకరించలేదు. తర్వాత వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఏం చేశారంటే అతను కొన్ని సంవత్సరాలు పెయింటర్గా చేశారు. దాని తర్వాత 1914లో ఎప్పుడైతే వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయిందో అప్పుడు ఆయన ఆర్మీలోకి ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. నేను కూడా ఆర్మీలోకి జాయిన్ అవుతానని చెప్పేసి అతను ఆర్మీలోకి రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు స్టోరీ చూద్దాం. మనకి అందరికీ తెలుసు జర్మనీలో క్రైసిస్ ఏ విధంగా ఉంది. ఎకనామికల్గా, పొలిటికల్గా అండ్ సొసైటీ కూడా అంత మంచిగా లేదు. కాబట్టి హిట్లర్ పవర్లోకి రావడం జరిగింది. అందుకు హిట్లర్ గురించి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే 1889లో ఆస్ట్రియాలో జన్మించారు హిట్లర్. అంటే జర్మనీలో జన్మించలేదు. ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయినప్పుడు అతను ఆర్మీలోకి ఎన్రోల్ చేసుకొని అతను ఏంటంటే హిట్లరు చాలా ధైర్య సాహసాలతో ఏ పనైనా చాలా ధైర్యంగా చేసేవారు అనమాట. అందుకని ఆయనకి చాలా బ్రేవరీకి మెడల్స్ కూడా రావడం జరిగింది. బట్ ఎప్పుడైతే వరల్డ్ వార్ 1లో జర్మనీ ఓడిపోయిందో దాని తర్వాత ఆ ఇన్సిడెంట్ హిట్లర్ని బాగా కోపతాపానికి గురి చేసింది. అదేవిధంగా ట్రీటీ ఆఫ్ వర్సాయిల్స్ ఏదైతే సైన్ చేసుకున్నారో దాంతో ఇంకా కోపం పెరిగిపోయింది. సో 1919 అంటే వరల్డ్ వార్ అయిపోయింది. ట్రీటీ ఆఫ్ వర్సాయిల్స్ సైన్ చేసిన తర్వాత 1919లో ఏం చేశారు హిట్లర్ అంటే ఒక చిన్న గ్రూప్లో జాయిన్ అయ్యారనమాట. ఏంటిది అది అంటే జర్మన్ వర్కర్స్ పార్టీ అని చెప్పేసి ఒక గ్రూప్. తర్వాత ఇతను చిన్నగా ఆ గ్రూప్లో అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆ గ్రూప్లో ఒక మంచి లీడర్ లాగా లీడ్ చేస్తూ దాని పేరు మార్చడం జరిగింది. నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ కింద అతను పేరు మార్చారు. ఫస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ, దాని తర్వాత జర్మన్ వర్కర్స్ పార్టీ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది, దానికన్నా ముందు ఒక పేరు కలిపారు అంతే, నేషనల్ సోషలిస్ట్ జర్మన్ వర్కర్స్ పార్టీ అని చెప్పేసి. దాని తర్వాత దాన్నే నాజీ పార్టీ అని చెప్పేసి చేంజ్ చేయడం జరిగింది. ఓకే, సో 1919 అయిపోయింది. ఇప్పుడు 1923కి వచ్చేసరికి 1923లో మెయిన్గా ఏమైందంటే బావరియా అని చెప్పేసి జర్మనీలో ఒక స్టేట్ ఉంది. దాంట్లో అప్పుడు స్టేట్ కమిషనర్గా గుస్తావ్ వోన్ కార్ అని చెప్పేసి ఒకతను కమిషనర్గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. హిట్లరు మరియు ఇతని పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏం చేశారు, ఒక కుట్ర పన్నారు. మనం వెళ్ళేసి ఆ కమిషనర్ని కిడ్నాప్ చేసేసి దాంతోపాటు ఇంకొక ఇద్దరు పొలిటీషియన్ని కూడా కిడ్నాప్ చేసేద్దాం. మనము కిడ్నాప్ చేసి వైమర్ రిపబ్లిక్ ఏదైతే మనం ప్రీవియస్గా చూసామో ఆ వైమర్ రిపబ్లిక్ దానికి అగెన్స్ట్గా రివోల్ట్ చేద్దామని చెప్పేసి హిట్లర్ ఒక కుట్ర పన్నారనమాట. అండ్ అలాగే మనం బెర్లిన్కి వెళ్ళిపోయి మన పవర్ ఏంటో చూపిద్దాము, మనమే పవర్లోకి వద్దామని చెప్పేసి కుట్ర పనితే అదేమైందంటే ఫెయిల్ అయ్యి అతన్ని ట్రెజన్ అంటే దేశద్రోహం కింద అరెస్ట్ చేయడం జరుగుతుంది. బట్ తర్వాత రిలీజ్ చేస్తారు. సో 1923 నుంచి నాజీ పార్టీ ఏదైతే ఉందో చాలా స్ట్రగుల్ చేస్తూ ఉందన్నమాట. వాళ్ళు అంటే జర్మన్ స్టేట్లో మనం ఫేమస్ అవ్వాలి, మన పార్టీ లీడ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఎన్నో కోరికలు ఉన్నాయి వాళ్ళకి.
బట్ 1930 వరకు కూడా వాళ్ళకి అంత సపోర్ట్ అనేది లభించలేదు. బట్ ఎప్పుడైతే మనకి గ్రేట్ డిప్రెషన్, మనం ప్రీవియస్ చాప్టర్‌లో గ్రేట్ డిప్రెషన్ గురించి తెలుసుకున్నాం గదా! ఆ గ్రేట్ డిప్రెషన్ వచ్చేంత వరకు కూడా నాజీ పార్టీ అంతంత మాత్రమే ఉంది. తర్వాత గ్రేట్ డిప్రెషన్ జరుగుతున్న సమయంలో మనకేం జూసాము, 1929 తర్వాత బ్యాంక్స్ అన్నీ కొలాప్స్ అయిపోయినాయి. స్టేట్ అంతా అల్లకల్లోలంలో ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. గోల్డ్ కూడా వెళ్ళిపోయింది. అండ్ జర్మనీలో లీడింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్ రూర్‌ని కూడా క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. బిజినెస్‌లన్నీ షట్ డౌన్ అయిపోయినాయి. వర్కర్స్‌కి ఇప్పుడు ఉద్యోగాలు లేవు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా రోడ్డు మీదకొచ్చే పరిస్థితి వచ్చిందనమాట. తర్వాత నాజీ పార్టీ యొక్క ప్రొపగండా వీళ్ళ లైఫ్స్‌లో ఒక ఆశని చిగురింపజేసింది. అంటే వాళ్ళకి చిన్న హోప్ అనేది వచ్చిందనమాట. నాజీ పార్టీ దీనికి ఏదైనా సొల్యూషన్ తీసుకురాగలదు అని జెప్పేసి వీళ్ళందరికీ ఒక నమ్మకం కలిగిందనమాట. సో, అంటే గ్రేట్ డిప్రెషన్ ముందు చూసుకున్నట్లయితే నాజీ పార్టీకి మనకి 2.6% ఓట్స్ కూడా రాలేదనమాట. బట్ ఎప్పుడైతే మనకి 1932 వరకి మనకి నాజీ పార్టీ అనేది లార్జెస్ట్ పార్టీగా మారి 37% ఓట్స్ అనేది వచ్చి నాజీ పార్టీ లీడింగ్‌లోకి వచ్చిందనమాట. సో, ఇందాక పైన ప్రొపగండా గురించి ఇక్కడ చెప్పాం గదా! ప్రొపగండా అంటే ఏంటో ఇక్కడ డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. తెలుగులో మనం చెప్పుకోవాలంటే నథింగ్ బట్ నాజీ పార్టీ యొక్క సిద్ధాంతాలని చెప్పుకోవచ్చు. వాళ్ళు దాన్ని పేపర్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా అండ్ స్పీచెస్ ద్వారా కూడా వాళ్ళు ప్రజలకి డెలివర్ చేయడం జరుగుతుందనమాట. సో, ఇక్కడ మనము 1932లో ఏం చూసాము, నాజీ పార్టీ ఒక లార్జెస్ట్ పార్టీ అయిందని చూసుకున్నాం గదా! సో, 1938లో మనము నాజీ పార్టీ వస్తుంటే వీళ్ళందరూ జనాలు ఎలా గ్రీట్ చేస్తున్నారు చూడండి నాజీ పార్టీ. అండ్ ఈ ఈ జనాలు చేతులు ఇలా రైజ్ చేశారు చూడండి. దాన్ని నాజీ సెల్యూట్ అని జెప్పేసి అంటూ ఉంటారు. అండ్ అలాగే ఇక్కడ ఒక స్వస్తిక కనిపిస్తుంది గదా! ఇది నాజీ పార్టీ యొక్క సింబల్ అనమాట అది. సో, ఇక్కడ చూడండి మనకి ఎంతమంది జనాలున్నాయి. కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. లైక్ అంటే ఇదేంటంటే ఎవ్రీ ఇయర్ వీళ్ళు ర్యాలీస్ తీస్తూ ఉంటారనమాట. అంటే జర్మన్ యొక్క పవర్ అన్ని దేశాలకి చూపించాలి అని జెప్పేసి ఈ విధంగా ర్యాలీలు తీస్తూ ఉండేవాళ్ళు. సో, ఇది న్యూరెంబర్గ్ ర్యాలీ 1936లో చూడండి. సో, ఈ విధంగా బోత్ సైడ్స్ లాక్స్ ఆఫ్ మెంబర్స్ నిల్చొని హిట్లర్‌కి మధ్యలో దారిచ్చేవాళ్ళు. హిట్లర్ అలా స్టేజ్ మీదకి వెళ్ళిపోయి స్పీచెస్ ఇచ్చేవాడు. హిట్లర్ ఎందుకు అంత ఫేమస్? హిట్లర్ ఎందుకు అంతమంది సపోర్టర్స్? హిట్లర్‌కి ఎందుకు ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే, హిట్లర్ ఒక పవర్‌ఫుల్ స్పీకర్. ఆయనేంటంటే హిట్లర్ తన మాటలతో మాయ చేసేస్తాడనమాట. అంటే జనాలకి అంత నమ్మకం కలిగిస్తాడు. అతని మాటల్లో అంత పవర్ అనేది ఉంటుంది. సో, హిట్లర్ ఏం చేశాడు? హి ప్రామిస్డ్ టు బిల్డ్ ఎ స్ట్రాంగ్ నేషన్. నేను మన దేశాన్ని నేను చాలా స్ట్రాంగ్‌గా నిలుపుతాను. మనకి ట్రీటీ ఆఫ్ వర్సైల్స్‌లో జరిగిన అన్యాయాన్ని నేను ఎదుర్కొంటాను. అండ్ అలాగే మన జర్మన్ పీపుల్ యొక్క పాత డిగ్నిటీ ఏదైతే ఉందో దాన్ని నేను రీస్టోర్ చేస్తాను. అండ్ అలాగే జాబ్స్ కోల్పోయిన వాళ్ళకి నేను ఎంప్లాయ్‌మెంట్ తీసుకొస్తాను అని చెప్పేసి చాలా ప్రామిసెస్ చేయడం జరిగిందనమాట. అండ్ అలాగే మన కంట్రీ మీద ఉన్న ఫారెన్ ఇన్‌ఫ్లుయెన్సెస్ వీటన్నిటిని గూడా నేను తొలగిస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడి నుంచి మనము హిట్లర్ నుంచి ఒక కొత్త రకమైన పాలిటిక్స్ అనేది చూడొచ్చు. ఇతను ఎక్కువగా ఆచారాలు ఫాలో అవుతూ మాస్ మొబిలైజేషన్‌కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. మాస్ మొబిలైజేషన్ అంటే ఆ లోకల్‌గా ఉన్న పీపుల్‌ని గానీ, లేకపోతే వేరే యాలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేసి మనందరం ఒకటే, మనందరం పవర్ చూపించాలి వేరే వాళ్ళకి అని జెప్పేసి ఈ విధమైన ర్యాలీస్ అనేది తీయడం జరుగుతుందనమాట. సో, దీంట్లో భాగంగా ఎవరైతే నాజీ సపోర్టర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద ర్యాలీస్ తీసేవారు. పెద్ద పెద్ద పబ్లిక్ మీటింగ్స్ ఇవన్నీ తీసి హిట్లర్‌కి మీరు సపోర్ట్ చేయండి. హిట్లర్ మనలో ఒక చేంజ్ తీసుకురాగలుగుతారు అని జెప్పేసి వీళ్ళు జనాలందరిలో అవేర్‌నెస్ తీసుకురావడం జరిగింది. సో, మనకి ఇక్కడ ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ కనిపిస్తుంది. బట్ ఇవన్నీ ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్ అనమాట. అంటే నాజీ ఫ్లాగ్స్ వీళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉండేవారు. దానిపైన స్వస్తిక సింబల్ ఉంటుంది. అండ్ అలాగే మనము నాజీ సెల్యూట్ కూడా చూడొచ్చు. నాజీ సెల్యూట్ అంటే చూసాం గదా! జనాలందరూ చేతులు పైకి లేపుతారు. అదే నాజీ సెల్యూట్. సో, నాజీ ప్రొపగండా ఏదైతే ఉందో వాళ్ళు
క్రియేట్ చేసిన అవేర్‌నెస్ ఇవన్నీ కూడా హిట్లర్‌ని ఒక మేసయ్య లాగా చూసేవాళ్ళు. మేసయ్య అంటే స్వయంగా దేవుడే పంపించాడు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి, అంటే హిట్లర్ ఒక సేవియర్ మనల్ని అందరినీ ఈ సిట్యుయేషన్ నుంచి బయట పెడతాడు అని చెప్పేసి వీళ్ళందరూ ఫీల్ అయ్యేవారనమాట. ఎందుకంటే అప్పుడు జనాలలో ఎకనామిక్ అండ్ పొలిటికల్ క్రైసిస్ ఎక్కువగా ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ద డెస్ట్రక్షన్ ఆఫ్ డెమోక్రసీ. సో మనం ఇందాక చూసాము 1932 కల్లా నాజీ పార్టీకి 37% ఆఫ్ ఓట్స్ వచ్చినాయి. రైచ్‌ట్యాగ్ అంటే జర్మన్ పార్లమెంట్లో 37% ఓట్స్ వచ్చినాయి అని చెప్పేసి చూసాం 1932లో. సో ఇప్పుడు జనవరి 30, 1933 మరి వీళ్ళు పవర్లోకి రావాలి కాబట్టి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ హిండెన్బర్గ్ హిట్లర్కి ఒక మంచి పొజిషన్ ఆఫర్ చేయడం జరిగింది. అంటే ఛాన్సలర్షిప్ అని చెప్పేసి ఆ పొజిషన్ హిట్లర్కి ఆఫర్ చేయడం జరిగింది. ఛాన్సలర్షిప్ అంటే అది క్యాబినెట్ మినిస్టర్స్లో హైయెస్ట్ పొజిషన్ అనమాట. సో హిట్లర్ ఇప్పుడు పదవిలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత హిట్లర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి ఇక్కడ అంటే హిట్లర్కి డెమోక్రసీ అంటే నచ్చదు. సో ఈయన ఏం చేద్దాం అనుకున్నాడు, హీ సెట్ అవుట్ టు డిస్మాంటిల్ ద స్ట్రక్చర్స్ ఆఫ్ డెమోక్రటిక్ రూల్ అంటున్నారు. అంటే ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో దాన్ని డిస్ట్రక్ట్ చేయాలి ఎలాగైనా అని చెప్పేసి అనుకున్నారనమాట. అందుకే మనకి టాపిక్ స్టార్ట్ అయింది, ద డిస్ట్రక్షన్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పేసి. సో వెయిమర్ రిపబ్లిక్ స్టార్ట్ చేసిన డెమోక్రటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది హిట్లర్కి నచ్చలేదు మెయిన్గా. అందుకు కారణంగా ఇతను దీనికి అగెన్స్ట్గా వర్క్ చేద్దామని చెప్పేసి అనుకున్నారనమాట. ఇదే సమయంలో ఏమైంది, పార్లమెంట్ బిల్డింగ్కి అనుకోకుండా నిప్పు అంటుకుంది ఫిబ్రవరిలో. సో హిట్లర్ దీని నుంచి అడ్వాంటేజ్ తీసుకున్నాడు అండ్ ఒక ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ ఏంటి అంటే ఈ ఆర్డర్ ప్రకారం అప్పటి వరకు ఉన్న వైమర్ కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసిన రైట్స్ లైక్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అండ్ అసెంబ్లీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సస్పెండ్ చేసే అధికారం ఉందన్నమాట. సో ద ఫైర్ డిక్రీ 28 ఫిబ్రవరి 1933న హిట్లర్ పాస్ చేయడం జరిగిందనమాట. సో తెలివిగా ఇప్పుడు హిట్లర్ యొక్క ఆర్చ్ ఎనిమీస్ ఎవరైతే ద కమ్యూనిస్ట్స్ ఉన్నారో వీళ్ళందరినీ అప్పటికే ఎస్టాబ్లిష్ చేసిన కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లోకి ప్యాక్ చేసి పంపించేవారు. ఒక చిన్న ట్రైన్ లాగా ఉండేది, ఆ ట్రైన్ వాళ్ళని డైరెక్ట్గా కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి లీడ్ చేసేది. ఒక్కసారి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అడుగు పెట్టారంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళే సమస్య లేదు. దాని చుట్టుపక్కల అన్ని లైవ్ వైర్స్ ఉండేవి. ఎవరన్నా వైర్ని టచ్ చేసినా కానీ షాక్ కొట్టి చనిపోవడము అండ్ ఆ కాన్సన్ట్రేషన్ గ్యాసెస్ క్యాంప్స్లో వాళ్ళందరికీ పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపేవారు అనమాట. సో అవి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ అంటే మనకి కింద ఇమేజెస్ ప్రొవైడ్ చేశారు. ఇంకేమంటున్నారు, ద రిప్రెషన్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ వాజ్ సివియర్ అంటున్నారు. అంటే కమ్యూనిస్టుల యొక్క అణిచివేత అనేది చాలా సివియర్గా చేశారు వీళ్ళు. సో ఈ విధమైన చిత్రహింసలు మనము చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఆన్ 3rd March 1933లో ఒక యాక్ట్ పాస్ చేయడం జరిగింది. ఆ యాక్ట్ పేరేంటి, దాన్నే జర్మనీలో డిక్టేటర్షిప్ మొదలైంది అని చెప్పేసి యాక్ట్ అనేది పాస్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు ఉన్న డెమోక్రటిక్ రూల్ ఏదైతే ఉందో ఆ డెమోక్రటిక్ రూల్ అనేది పోయి మనకి ఫైనల్గా డిక్టేటర్షిప్ అనేది వచ్చిందనమాట. సో ఒక్కసారి డిక్టేటర్షిప్ వచ్చిన తర్వాత మనకి ఆ ఒక్క పర్సన్ లేకపోతే గ్రూప్ ఆఫ్ పర్సన్స్నే ఆ గవర్నమెంట్ మొత్తాన్ని లీడ్ చేస్తూ ఉంటారనమాట. అండ్ వీళ్ళకి ఏంటంటే అపోజిషన్ అనేది ఇంకా రారు, వచ్చినా కానీ వాళ్ళని ఏదో ఒక విధంగా చంపేయడం జరుగుతుంది. అండ్ అలాగే కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్ కూడా వీళ్ళకి ఉండవు. సో డిక్టేటర్షిప్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత హిట్లర్కి ఇప్పుడు అన్ని అధికారాలు వచ్చేసాయి. సో మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా కొంచెం గర్వంగా ఉంటుంది. ఈయనేం చేశారు, అన్ని పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్యాన్ చేసేసారు. ఎక్సెప్ట్ నాజీ పార్టీ అండ్ అలాగే దాని యొక్క యాలీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించి మిగతా అన్నిటినీ బ్యాన్ చేయడం జరిగింది. అండ్ దీని తర్వాత ద స్టేట్ ఎస్టాబ్లిష్డ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ ద ఎకానమీ, మీడియా, ఆర్మీ అండ్ జ్యుడిషియరీ. సో వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఎకనామికల్గా వీళ్ళే కంట్రోల్ చేసేవాళ్ళు స్టేట్ని, అండ్ మీడియా పరంగా ఆర్మీ అండ్ అలాగే జ్యుడిషియరీని కూడా వీళ్ళే కంట్రోల్ చేసేవారు.
తర్వాత స్పెషల్ సర్వైలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, స్పెషల్ సర్వైలెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్ క్రియేట్ చేశారు. ఎవరు? నాజీ పార్టీస్ క్రియేట్ చేసి సొసైటీ నాజీ పార్టీకి అనుకూలంగానే ఉండే విధంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగానే స్టేట్లో సీక్రెట్ పోలీస్, దాన్నే గెస్టాపో అనేవాళ్ళు, అండ్ అలాగే ప్రొటెక్షన్ స్క్వాడ్స్ ఎస్ఎస్ అనేవాళ్ళు, అండ్ అలాగే క్రిమినల్ పోలీస్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ ఎస్డి అని చెప్పేసి పిలుస్తూ ఉండేవారు. సో ఈ విధంగా సీక్రెట్ పోలీస్ని, అంటే వీళ్ళకి నచ్చిన విధంగా ఉండే సెక్యూరిటీ ఫోర్సెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగిందనమాట. సో కొత్తగా ఫామ్ అయిన పోలీస్ ఫోర్సెస్కి ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఇవ్వడం జరిగింది నాజీ పార్టీ. సో దీనివల్ల నాజీ స్టేట్ యొక్క రెప్యుటేషన్ అనేది మనకి ఒక భయంకరమైన క్రిమినల్ స్టేట్ కింద మారడం జరిగిందనమాట. ఎందుకంటే వీళ్ళు సీక్రెట్ స్టేట్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఛాంబర్స్ తీసుకెళ్ళి జనాల్ని టార్చర్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ రౌండప్ చేసి కొట్టడము, కాన్సన్ట్రేషన్ క్యాంప్స్కి పంపించడము, అండ్ లీగల్ ప్రొసీజర్స్ లేకుండా అరెస్ట్ చేయడం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే చూడండి ఎంత దారుణమైన పరిస్థితి జర్మన్ పీపుల్కి స్టార్ట్ అయిందో. అండ్ మెయిన్గా వీళ్ళు జ్యూస్ని అరెస్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత ద పోలీస్ ఫోర్సెస్ అక్వైర్డ్ పవర్ టు రూల్ విత్ ఇంప్యూనిటీ అంటున్నారు. అంటే మమ్మల్ని ఎవరు అరెస్ట్ చేయలేరు, అంటే మాకు శిక్ష నుంచి మినహాయింపు ఉంది అనే గర్వంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి రీకన్స్ట్రక్షన్. అంటే నాజీ పార్టీ ఫామ్ అయిన తర్వాత, హిట్లర్ పవర్లోకి వచ్చిన తర్వాత ఎకనామిక్ రికవరీ ఏ విధంగా ఉంది అని చెప్పేసి మనకి ఈ టాపిక్లో చెప్తున్నారు. సో మనందరికీ తెలుసు, హిట్లర్ ఎప్పుడైతే పవర్లోకి వచ్చినారో అప్పుడు ఎకనామిక్ కండిషన్ అనేది చాలా దారుణంగా ఉంది జర్మనీలో. సో దీన్ని చూసి హిట్లర్ కొంచెం బాధపడి ఒక ఫేమస్ ఎకానమిస్ట్ ఉన్నారు జర్మనీలో, హాల్మార్ షాస్ట్ అని చెప్పేసి, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, హాల్మార్ షాస్ట్ అనే ఒక ఫేమస్ ఎకానమిస్ట్కి బాధ్యతలు అప్పచెప్పడం జరిగిందనమాట. అంటే మీరే మన ఎకానమీని ఎలాగన్నా పైకి తీసుకురావాలి, అండ్ ప్రొడక్షన్ గురించి, ఎంప్లాయ్మెంట్ గురించి, అండ్ స్టేట్లో మొత్తం మీ 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 చేతిలో పెట్టేస్తున్నాను నేను అని చెప్పేసి అతనికి అప్పచెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగానే జర్మన్ సూపర్ హైవేస్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే వోక్స్ వ్యాగన్ కార్ చూస్తున్నాం కదా, మన ఇండియాలో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఆ వోక్స్ వ్యాగన్ కార్ కూడా అప్పుడే వాళ్ళు జర్మనీలో క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఆర్డినరీ పీపుల్ కూడా ఎవరికన్నా కార్ ఓన్ చేసే అధికారం కలిగిచ్చారనమాట ఆ టైమ్స్లోనే. సో స్టేట్ స్వయంగా ఒక ఫండింగ్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడం వల్ల హిట్లర్ ఏం చెప్పాడు అంటే, నాకు ప్రొడక్షన్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉండాలని చెప్పేసి చెప్పారు. సో ఈ హైవేస్ ఇవన్నీ కూడా మనము చూసాం కదా, అవన్నీ గవర్నమెంటే ఫండింగ్ చేస్తూ ఉండేదన్నమాట. సో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ మనకి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ హిట్లర్ చాలా వాటిని ఎలిమినేట్ చేస్తూ ఉండేవాడు. అండ్ అలాగే కొత్త ఫారెన్ పాలసీలు కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండేవాడు. అండ్ ఇలాంటి ఫారెన్ పాలసీస్ ఇంట్రడ్యూస్ చేయడం వల్లనే హిట్లర్ ఒక క్విక్ సక్సెస్ అనేది కనిపించింది. సో ఈ ఫారెన్ పాలసీలో భాగంగా హిట్లర్ ఏం చేశారు, లీగ్ ఆఫ్ నేషన్స్లో నుంచి తప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు డీమిలిటరైజ్డ్ జోన్ కింద చేసిన రైన్లాండ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీఆక్యుపై చేయడం జరిగిందనమాట. అండ్ ఇంటిగ్రేటెడ్ ఆస్ట్రియా అండ్ జర్మనీ ఇన్ 1938 అండర్ ద స్లోగన్ వన్ పీపుల్ వన్ ఎంపైర్ అండ్ వన్ లీడర్. సో ఆస్ట్రియా హంగేరీ అనేది మోస్ట్ ఆఫ్ ద జర్మన్ స్పీకింగ్ పీపులే ఉండేవాళ్ళు ఆస్ట్రియా హంగేరీలో కూడా. సో ఆస్ట్రియా హంగేరీ అండ్ అలాగే జర్మనీని కూడా ఒక్కటే స్టేట్ కింద ఏకం చేసి వన్ పీపుల్ వన్ ఎంపైర్ వన్ లీడర్ అనే స్లోగన్ ఇవ్వడం జరిగిందనమాట హిట్లర్. మరి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏంటి ఇక్కడ అంటే, మనం ప్రీవియస్ చాప్టర్స్లో చూసుకున్నాం కదా. సో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది వరల్డ్ వార్ 1 ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఫామ్ అవ్వడం జరిగిందనమాట. ఎందుకు దీని యొక్క మెయిన్ ఉద్దేశం అంటే, మనకి ఫర్దర్గా యుద్ధాలు జరగకోకుండా వరల్డ్లో శాంతి భద్రతలు కలిగే విధంగా, అంటే పీస్ని మెయింటైన్ చేయడానికి లీగ్ ఆఫ్ నేషన్స్ని ఫామ్ అవ్వడం జరిగింది. బట్ హిట్లర్ ఏం పట్టించుకునేవాడు కాదు. 1938లో ఫైనల్గా ఆస్ట్రియా అండ్ హంగేరీని యునైట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి ఇమేజ్ చూసుకున్నట్లయితే
మనకి ఇక్కడ జర్మనీ కనిపిస్తుంది కదా యెల్లో కలర్‌లో. తర్వాత మనకి ఈ లైట్ సాఫ్రన్ కలర్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ హంగేరీ కనిపిస్తుంది. సో, ఈ హంగేరీని యునైట్ చేయడం జరిగింది. తర్వాత ఏం చేశారు? హి దెన్ వెంట్ ఆన్ టు wrest the German-speaking Sudetenland from Czechoslovakia and gobbled up the entire country అంటున్నారు. సో, ఇక్కడ ఈ రెస్ట్ అంటే ఏంటి అంటే బలవంతంగా లాక్కున్నారు. దేన్ని లాక్కున్నారు? జర్మన్ స్పీకింగ్ ఒక ఏరియా ఉంది. దాన్ని ఆక్యుపై చేద్దాం అనుకోని ఫైనల్‌గా చెకోస్లోవేకియాని మొత్తం వీళ్ళు ఆక్యుపై చేయడం జరిగిందనమాట. ఈ విధంగా చిన్న చిన్నగా స్టేట్స్‌ని యునైట్ చేద్దామని చెప్పేసి హిట్లర్ ప్లాన్ చేశారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జర్మనీకి ఇప్పుడు కోఆపరేట్ చేసేవాళ్ళు ఎవరు అంటే మనకి ఇక్కడ హంగేరీ, చెకోస్లోవేకియా, రొమేనియా, బల్గేరియా అండ్ అలాగే ఫిన్లాండ్ అండ్ అలాగే టెరిటరీస్ అండర్ జర్మన్ ఆక్యుపేషన్. ఇక్కడ జర్మన్ ఆక్యుపైడ్ టెరిటరీస్ మనకి గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నాయి చూసారా? ఫ్రాన్స్, నార్వే, ఎస్టోనియా, లిథువేనియా, పోలాండ్, ఉక్రెయిన్. సో, ఇవన్నీ కూడా మనకి టెరిటరీస్ అండర్ జర్మన్ ఆక్యుపేషన్. తర్వాత ఇటలీ అండ్ ఇట్స్ టెరిటరీస్ చాలా చిన్నగా ఉన్నాయి. అండ్ ఇక్కడ న్యూట్రల్ కంట్రీస్ చూసుకున్నట్లయితే స్వీడన్, ఐర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా న్యూట్రల్ కంట్రీస్. సో, హిట్లర్ ఇంతటితో ఆగలేదు అని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకొని చెప్పింది. తర్వాత సాస్ట్ అడ్వైజ్డ్ హిట్లర్ అగైన్స్ట్ ఇన్వెస్టింగ్ హ్యూజ్లీ ఇన్ రేర్మమెంట్ అంటే ఇన్వెస్టింగ్. హిట్లర్ ఏం చేస్తూ ఉండేవాడంటే హిట్లర్ ఎక్కువగా ఆర్మ్స్ మీద అంటే వెపన్స్ మీద కానీ యామ్యునిషన్ మీద కానీ ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉండేవాడు. బట్ ద ఫేమస్ ఎకానమిస్ట్ సాస్ట్ ఏం చెప్పారు అంటే అలా ఇన్వెస్ట్ చేయడం మనకి ఇప్పుడు అంత మంచి పని కాదు. ఎందుకంటే మనమే అసలు ఫినాన్షియల్ క్రైసిస్‌లో ఉన్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా హిట్లర్ వినలేదు. సో, వినకపోవడంతో సాస్ట్ ఇంకా వెళ్ళిపోవడం జరిగింది. అండ్ హిట్లర్ ఏం చేశాడంటే యుద్ధమే దీనికి సమాధానము. మన ఎకనామిక్ క్రైసిస్ నుంచి బయటపడడానికి యుద్ధమే మనకి సమాధానం అని చెప్పేసి హిట్లర్ భావించారనమాట. సో, దీంతోనే మనకి వరల్డ్ వార్ 2 అనేది స్టార్ట్ అయింది. అండ్ మన కంట్రీకి కావాల్సిన రిసోర్సెస్ ఇవన్నీ మనము అక్యుములేట్ చేయాలంటే మనము టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్యుపై చేయాలి. డిఫరెంట్ కంట్రీస్‌ని మనము ఆక్యుపై చేసినట్లయితేనే మన కంట్రీ బాగుపడుతుంది అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే అసలే స్టేట్ ఎకనామిక్ క్రైసిస్‌లో ఉంది. ఆల్రెడీ ద ఫేమస్ ఎకానమిస్ట్‌ని పెట్టినా కానీ హిట్లర్ యొక్క పద్ధతులకి దానికి సెట్ అవ్వట్లేదని చెప్పేసి ఆయన ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎక్కువగా ఆర్మీ మీద అండ్ అలాగే ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ మీదనే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉండేవారు. సో, ఇదొక్కటే మనకి యుద్ధం ఒకటే సమాధానము. మనమే పవర్‌లోకి రావచ్చు అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. సో, సెప్టెంబర్ 1939లో హిట్లర్ ఏం చేశారు? ఇక్కడ కనిపిస్తున్న పోలాండ్ ఉంది కదా! పోలాండ్‌ని మనం ఆక్యుపై చేద్దాము అని చెప్పేసి పోలాండ్‌ని ఇన్వేడ్ చేయడం జరిగింది. దీంతోనే మనకి వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. సో, పోలాండ్‌ని ఆక్యుపై చేయడంతో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిన తర్వాత ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా జర్మనీకి అగెయిన్స్ట్‌గా రావడం జరిగింది. సో, ఇక్కడ చూసిన ఫ్రాన్స్ గాని అండ్ మనకి ఇంగ్లాండ్ కూడా అగెయిన్స్ట్‌గా రావడం జరిగింది జర్మనీకి. సో, సెప్టెంబర్ 1940లో అంటే వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయిన నెక్స్ట్ ఇయర్‌లో హిట్లర్ ఒక ట్రైపార్టైట్ సైన్ చేశారు. జర్మనీకి, ఇటలీకి అండ్ జపాన్‌కి మధ్యలో ఒక ట్రైపార్టైట్ సైన్ చేయడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఇటలీ అండ్ జపాన్ వాళ్ళు కూడా జర్మనీకి మద్దతు తెలిపి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి రావడం జరిగింది. సో, ఆ ట్రైపార్టైట్ సైన్ చేసిన తర్వాత 1940 సెప్టెంబర్లో చూసుకుంటే మనకి హిట్లర్ ఒక పవర్ఫుల్ లీడర్‌గా బయటికి రావడం జరిగింది. అండ్ ఇతను ఇప్పుడు ఎయిమ్ ఏంటి అంటే మనం ఎంటైర్ యూరోప్‌ని కాంకర్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు భావించారు. సో, ఎంటైర్ యూరోప్‌ని కాంకర్ చేసేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు భావించారు కదా! దీంట్లో భాగంగా ఏం చేశారు అంటే హిట్లర్ ఇప్పుడు కన్నంతా ఈస్టర్న్ యూరోప్ మీద పడింది. సో, ఈస్టర్న్ యూరోప్‌లో ఎవరున్నారు ఇప్పుడు? సోవియట్ యూనియన్ వాళ్ళు ఉన్నారు.
సోవియట్ యూనియన్ అంటే మనకు అప్పుడు లీడర్ ఎవరున్నారు ఇక్కడ? లెనిన్ చనిపోయిన తర్వాత స్టాలిన్ పవర్లో ఉన్నారనమాట. సో జూన్ 1941 మనకి హిట్లర్ ఏం చేశారంటే సోవియట్ యూనియన్ పైన అటాక్ చేశారు. సో దీనికన్నా ముందు 1940లో ఏమైందంటే 2 డిక్టేటర్స్కి మధ్యలో, అంటే మనకి హిట్లర్కి మరియు సోవియట్ యూనియన్ లీడ్ చేస్తున్న స్టాలిన్కి మధ్యలో ఒక నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ అనేది సైన్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే మన 2 కంట్రీస్ అసలు యుద్ధం చేసుకోకూడదు అని చెప్పేసి 1940లో సైన్ చేసుకోవడం జరిగింది. బట్ అదే టైంలో హిట్లర్ ఏం చేశారు అంటే ఆపరేషన్ బార్బరోసా, అంటే సోవియట్ యూనియన్ ఎదుర్కోని విధంగా మనము అటాక్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగిందనమాట. సో దాన్ని ఆ ఆపరేషన్ బార్బరోసాలో భాగంగానే హిట్లర్ 1941లో సోవియట్ యూనియన్ పైన అటాక్ చేయడం జరుగుతుంది. అంటే సైన్ చేసిన నాన్ అగ్రెషన్ ప్యాక్ట్ని ఇతను ఫాలో అవ్వలేదు. సో సోవియట్ యూనియన్ అనేది చాలా పెద్దగా ఉండేది అండ్ అక్కడ స్టాలిన్ కూడా చాలా మంచిగా రూల్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే వాళ్ళ ఆర్మీ కూడా చాలా గట్టిగానే ఉండేది. సో సోవియట్ యూనియన్ని మనం ఎదుర్కోవాలంటే హిట్లర్ ఏం చేశాడు అంటే 150 డివిజన్స్ని డివైడ్ చేయడం జరిగిందనమాట. అంటే 30 lakhs మెంబర్స్ని పంపించడం జరిగింది. అండ్ దాంట్లో యుద్ధ ట్యాంక్స్ ఒక 19 డివిజన్స్ అండ్ అలాగే ఆర్టిలరీ ఫోర్సెస్, ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళందరినీ కూడా పంపించడం జరిగిందనమాట. సో అప్పుడు దీన్ని ఒక లార్జెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్వేషన్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. సో ఇక్కడ మెయిన్గా ఏం జరిగిందంటే జర్మనీ నుంచి మనకి ఈస్ట్ సైడ్ అటాక్ చేద్దాము సోవియట్ ఆర్మీ పైన అనుకొని ఈస్టర్న్ ఫ్రంట్ ఒకటి, వెస్టర్న్ ఫ్రంట్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో వెస్టర్న్ ఫ్రంట్ వాళ్ళ మీద ఏం చేశారు అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు ఏరియల్ బాంబింగ్, అంటే త్రూ ఎయిర్ప్లేన్స్ యూజ్ చేసుకొని, అంటే యుద్ధ విమానాల మీద నుంచి బాంబింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈస్టర్న్ ఫ్రంట్ ఏం చేసింది అంటే సోవియట్ ఆర్మీ పైన 1600 మైల్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వాళ్ళని క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఇన్స్టాన్స్లోనేమో ఒక 3 lakhs మెంబర్స్ని ప్రిజనర్ ఆఫ్ వార్ POWs అంటారు. అంటే వాళ్ళని క్యాప్చర్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళని చంపేయడం కానీ లేకపోతే కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో హింసించి చంపేస్తూ ఉండేవాళ్ళు. అదేవిధంగా ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ కంప్లీట్గా సోవియట్ ఆర్మీని వీళ్ళు క్యాప్చర్ చేసుకుందామన్న క్రమంలో వెళ్తున్నారు. బట్ మన జర్మన్ ఆర్మీకి తెలియని విషయం ఏంటంటే స్టాలిన్గ్రాడ్ ఏరియా, అంటే వీళ్ళు వార్ అంటే 1-2 రోజులు కాదు కదా, అప్పుడు సంవత్సరాలు జరిగేది కాబట్టి స్టాలిన్గ్రాడ్ ఏరియా దగ్గరికి వెళ్ళే క్రమంలోనే వింటర్ స్టార్ట్ అయింది. సో వీళ్ళందరికీ తెలీదు జర్మన్ ఆర్మీకి వింటర్ అంటే అక్కడ చాలా మంచు కురిసే వింటర్ ఉంటుంది అండ్ వీళ్ళు దానికి తగ్గట్టుగా క్లోతింగ్ని కూడా ప్రిపేర్ చేసుకోలేదు సోల్జర్స్. అండ్ అలాగే వీళ్ళకి రావాల్సిన సప్లైస్ కూడా ఆగిపోయినాయి, ఎందుకంటే మంచులో అక్కడ ఇరుక్కుపోయి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల. సో ఇదే టైంలో మన సోవియట్ ఆర్మీ వాళ్ళు ఏం చేసేవారు అంటే కొన్ని ట్రెంచెస్ డిగ్ చేశారనమాట. అంటే అప్పుడు యుద్ధం అనేది మనకి యుద్ధ ట్యాంక్స్ని తీసుకొని వచ్చేవాళ్ళు కదా, ఆ ట్యాంక్స్కి ట్రాప్ వేయడం జరిగిందనమాట. ఎవరికి? జర్మన్ ఆర్మీకి అగెన్స్ట్గా. సో కొన్ని ట్యాంక్స్ దాంట్లో ట్రెంచెస్లో ఇరుక్కుపోవడము అండ్ అలాగే వీళ్ళు దగ్గరికి వచ్చే క్రమంలో హిట్లర్ ఏం చేశారంటే ఆల్మోస్ట్ 56 lakhs మెంబర్స్ని, అంటే మోర్ దాన్ 360 డివిజన్స్, మనము జర్మన్ది 150 డివిజన్సే చూసాం కదా మెన్ పవర్. స్టాలిన్గ్రాడ్ ఏరియాకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఏం తెలిసిందంటే జర్మనీకి మోర్ దాన్ 360 డివిజన్స్ వాళ్ళ వరకు వీళ్ళ మ్యాన్ పవర్ ఉందని చెప్పేసి వీళ్ళకి తెలిసింది. సో ఇండైరెక్ట్గా వీళ్ళందరూ సరౌండ్ చేయడం జరిగింది అండ్ అలాగే జర్మనీ పైన అటాక్ చేయడం జరిగింది. సో రిట్రీట్ అయిన జర్మన్స్ బర్లిన్ వెళ్ళేంత వరకు కూడా వాళ్ళని వెనకాలే వేట కుక్కల్లాగా వేటాడి చంపేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి సోవియట్ యూనియన్ వాళ్ళు జర్మనీని తిప్పికొట్టారు. మీన్ వైల్ మన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏం చేస్తుందంటే హ్యాడ్ రెజిస్టర్డ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద వార్. బాబు నేను ఈ వార్లో పాల్గొనలేను, ఇప్పటికే మేము ఎకనామికల్ ప్రాబ్లమ్ చాలా ఉంది, మా వాల్ స్ట్రీట్ కూడా దెబ్బతినింది అండ్ మేము ఎకనామికల్గా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము వరల్డ్ వార్ 1 తర్వాత అని చెప్పేసి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. బట్ ఈ సైలెన్స్ అనేది ఎక్కువ కాలం ఉండలేకపోయింది. ఎందుకు? మనది ట్రైపాక్ట్లో మనం చూసినట్లయితే జర్మనీ, జపాన్ కూడా ఉంది కదా, దాంట్లో జపాన్ ఏం చేసింది? జపాన్ వాజ్ ఎక్స్పాండింగ్ ఇట్స్ పవర్ ఇన్ ద ఈస్ట్.
సో జపాన్ ఈస్టర్న్ సైడ్ తన పవర్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళే క్రమంలో మనకి అక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా కనిపిస్తుంది. సో ఇదే టైంలో ఏమైందంటే యుఎస్ఏ యొక్క నేవల్ బేస్ పైన అటాక్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి పర్ల్ హార్బర్ పైన అటాక్ చేసిందనమాట. సో జపాన్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇదే, సైలెంట్గా ఉన్న యుఎస్ మీద అటాక్ చేసింది. సో ఇప్పుడు యుఎస్ సెకండ్ వరల్డ్ వార్లో ఎంటర్ అయింది. అంటిల్ జపాన్ అటాక్ చేసేంత వరకు సైలెంట్గా ఉంది. సో దిస్ వార్ ఎండెడ్ ఇన్ మే 1945 విత్ హిట్లర్స్ డిఫీట్. సో హిట్లర్ ఇంకా నేను ఓడిపోయాను అని చెప్పేసి డిక్లేర్ చేసిన తర్వాత వార్ అనేది అయిపోయింది. అండ్ అక్కడ మనకి ఏం జరిగింది అంటే ఇంకొక ఇంపార్టెంట్, యుఎస్ వాళ్ళు ఏం చేశారు అంటే అప్పుడే ఫస్ట్ టైం టెస్ట్ చేద్దాం అనుకున్న ఆటమ్ బాంబ్ ఏదైతే ఉందో అది హీరోషిమా పైన వేయడం జరిగింది. అంటే జపాన్లో ఉన్న హీరోషిమా ఏరియా పైన ఆటమ్ బాంబ్ వేసిన తర్వాత అది ఒక పెద్ద డిస్ట్రక్షన్ని తీసుకొచ్చింది. చాలా థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చనిపోయారు. అండ్ దాని యొక్క రేడియేషన్ వల్ల ఇప్పటికి కూడా అక్కడ మొక్కలు మొలవకపోవడము, అండ్ చాలా వరకు జనాలు కుంటి వాళ్ళు అయిపోయి గుడ్డి వాళ్ళు అయిపోవడం, అట్లా చాలా కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేశారనమాట. సో దీని తర్వాత జరిగిన స్టోరీ ఏంటంటే మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాం. ఏంది, హిట్లర్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం కదా. ఒకసారి మళ్ళీ పార్ట్ 1 చూడండి. సో ఇక్కడ న్యూస్ క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ద హిందుస్థాన్ టైమ్స్, హిట్లర్ రిపోర్టెడ్ డెడ్ అని చెప్పేసి, ఐరన్ రూల్ ఇన్ జర్మనీ, హిట్లర్ రెజిమే, సైలెన్సింగ్ ద అపోజిషన్. సో ఇండియా యొక్క న్యూస్ పేపర్స్ ఈ విధంగా మనకి చూపించినాయి. సో దీంతో మనకి సెకండ్ చాప్టర్ అయిపోయింది. థర్డ్ చాప్టర్ రేపు డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ. జై హింద్.